లేచే అనుభవం మనకు కావాలి. పెందల కాడనే లేచి ప్రార్థన చేసే అనుభవం మనకు కావాలి. కొంతమంది పెందల కాడనే లేస్తారు కానీ ప్రార్థనా విధానం ఉండదండి. ఉంటుందంటారా? పెందల కాడనే లేవగానే మొట్టమొదటిగా ఏం గుర్తొస్తుందంటే చీపిరి కట్ట గుర్తొస్తుంది. హల్లెలూయా. ఏం గుర్తొస్తుందంట? లేవగానే ఏం గుర్తొస్తుంది చెప్పండి? చీపిరి గుర్తొస్తుంది. మనకి లేవగానే గుర్తు రావాల్సింది ఏంటో తెలుసా? చీపిరి కట్ట కాదు. ఏం గుర్తుకు రావాలంట? మనకు గుర్తుకు రావాల్సింది ఏమిటి అంటే ఉదయం లేవగానే పెందల కాడ లేవగానే ప్రార్థన అనేటువంటిది మనకి గుర్తుకు రావాలి. యేసు ప్రభు వారు ఏ విధముగా అయితే చేశారో ఆ విధముగా చెయ్యాలి. ఒకటి ఎలాగూ చేశాడంట? ఆయన ఒంటరిగా ప్రార్థన చేశాడు. రెండవదిగా వేదన పడుచు ప్రార్థన చేశాడు. మూడవదిగా పెందల కాడనే లేచి ప్రార్థన చేశారు. ప్రియ దైవ జనాంగమా, పెందల కాడనే లేవగలుగుతూ ఉన్నామా? లేకపోతే 8ంటికి 9ంటికి లేచి అయ్యో ఈరోజు ఆదివారం రోజు ప్రార్థన ఉంది, దవదవ ఊడిసేసి రుద్దేసి టకా వాక్యం టయానికి లేదా వాక్యం అయిపోయటానికి లేదా పాటలు పాడేటానికి వస్తున్నామా? హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, మనం ఎలాగుండాలంటే ఎలాగు లేవాలంట? పెందల కాడనే లేచే అనుభవం మనకు కలిగి ఉండాలి. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, ఒకటి ఒంటరి ప్రార్థన జీవితం మనం నేర్చుకోవాలి. రెండవదిగా వేదన ప్రార్థన జీవితాన్ని మనం నేర్చుకోవాలి. మూడవదిగా పెందల కాడనే లేచి ప్రార్థన చేసే అనుభవం మనకు కావాలి. నాలుగవదిగా చూసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచన భాగాన్ని చూద్దాం. 5వ అధ్యాయం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచన భాగాన్ని చూద్దాం. శరీరధారి అయిన హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచన భాగము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఎలాగంట? శరీరధారి అయిన దినములలో మహా రోదనతో చూడండి, అక్కడ రాయబడినటువంటి ఒక్క మాట ఏంటిదంటే, యేసు శరీరధారిగా ఉన్నప్పుడు కన్నీళ్లతో ప్రార్థన చేశాడంట. ఎలాగో కన్నీళ్లతో ప్రార్థన చేసే అనుభవం కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఆయన బిడ్డలైనటువంటి మనము కూడా ఎలాగ ఉండాలంటే కన్నీటితో ప్రార్థన చేసే అనుభవం మనకు కావాలి. కన్నీటితో ప్రార్థన చేయగలుగుతున్నామా? మనకే కన్నీటి ప్రార్థనా జీవితం ఉన్నదా లేదా? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. ప్రియ దైవ జనాంగమా, దేవుడు తినటానికి తిండిచ్చాడు, ఉండటానికి ఇల్లు ఇచ్చాడు, అన్ని మంచిగా వసగాడు. అవునా కాదా? ఎలాగూ మనం ప్రార్థన చేయాలి. దేవానివి అన్నీ ఇచ్చినందుకు దేవానికి స్తోత్రాలని కన్నీటితో ఆనంద బాష్పాలతో ప్రార్థన చేసే విధంగా ఉండాలి. మనం చేయగలుగుతున్నామా? ఒకటి, యేసు ప్రభువారు ఒంటరిగా ప్రార్థన చేశాడు. రెండోదిగా వేదన పడుచు ప్రార్థన చేశాడు. మూడవదిగా పెందల కాడనే లేచి ప్రార్థన చేశాడు. నాలుగవదిగా కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ఐదో విషయాన్ని మీతో చెప్పడానికి ఇష్టపడుచు ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచన భాగాన్ని చూద్దాం. హల్లెలూయా. చూద్దాం, అక్కడ చూడండి. ఆయన ఒక చోట
ప్రార్థన చేయుచుండెను అంట. హల్లెలూయా. ఏం చేసేవాడంట? ఒక చోట. ఎక్కడంట? యేసు ప్రభువారు ప్రార్థన విధానంలో 5వదిగా చూసినట్లయితే ప్రత్యేకమైన ఒక స్థలములో ప్రార్థన చేసేవాడంట. హల్లెలూయా. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఎలాగంటే మనం ప్రార్థన ఎలాగూ చేయాలంటే ఒక ప్రత్యేకమైన స్థలమును ఏర్పాటు చేసుకోవాలి ప్రార్థన చేయుట కొరకు. మీరు అడగొచ్చు నన్ను ఒక ప్రశ్న, అయ్యా ప్రత్యేకమైన స్థలములో ప్రార్థన చేస్తేనే ప్రార్థన ఆలకిస్తారా దేవుడని మీరు అడగవచ్చు. నేను చెప్పే సమాధానం ఏంటో తెలుసా? నువ్వు బాత్రూంలో ఉండి ప్రార్థన చేసినా నీ ప్రార్థన ఆలకెత్తడు. ఆమేన్. ఏంటంట? నువ్వు ఎట్టెట్ట గీక్కొంట కుర్చీలో కూర్చొని ప్రార్థన చేసినా ప్రార్థన ఆలకెత్తడు కాదంటలా. హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, అయితే నేను చెప్పేటువంటి మాట ఏమిటి అంటే, ప్రార్థన చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన స్థలమును ఏర్పాటు చేసుకోవాలి. ఆ ప్రత్యేకమైన స్థలమును ఏర్పాటు చేసుకోవాలి. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక ప్రత్యేకమైన స్థలములోనికి వెళ్ళాడంట. ఎక్కడికి? ప్రత్యేకమైన స్థలములోనికి వెళ్ళి ప్రార్థన చేసే అనుభవం కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన శిశువులు అయిన మనము, ఆయన పిల్లలైనటువంటి మనము ఆయన మాదిరిగా నడవాల్సినటువంటి వారమై ఉన్నాము. అయితే మనము కూడా ఏం చేయాలంటే ప్రత్యేకమైన ఒక స్థలం మనం ఏర్పాటు చేసుకోవాలి. నీవు ప్రార్థన చేయటానికి యేసు వలె ఒక ప్రత్యేక స్థలమును ఎంచుకోవాలి. ఒకవేళ నువ్వు ప్రత్యేకమైన స్థలం, ఒక రూమ్ కట్టుకోవటానికి స్థలం లేకపోవచ్చు, నీ ఉన్న ఇంట్లోనే ఒక ప్రత్యేకమైన స్థలములోనికి వెళ్ళి ప్రార్థన చేసే అనుభవం నీకు కావాలి. యేసు ప్రభువారు ప్రత్యేకమైన స్థలములోనికి వెళ్ళి ప్రార్థన చేశాడు. కాబట్టి ఆయన వాడుక వలె మనం ఉండాలి. ఒకటి, ఆయన ఎలాగూ ప్రార్థన చేశాడంట? ఒంటరిగా ప్రార్థన చేశాడు. 2వదిగా వేదన పడుతూ ప్రార్థన చేశాడు. 3వదిగా పెందల కాడనే లేచి ప్రార్థన చేశాడు. 4వదిగా ఎలాగంట? కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. 5వదిగా ప్రత్యేకమైన స్థలమును ఏర్పాటు చేసుకొని ప్రార్థన చేశాడు. 6వదిగా చూసినట్లయితే చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఇందాకలే చదువుకున్న 5వ అధ్యాయం 7వ వచనంలో, 5వ అధ్యాయము 7వ వచన భాగాన్ని చదవండి. శరీరధారి అయిన దినముల్లో మహారోదనతో ప్రార్థన చేశాడంట. ఎలాగూ ప్రార్థన చేశాడు? రోదన పడుతూ ఉన్నాడంట. ఆయన చేసే ప్రార్థన ఎలాగుందంటే రోదన పడుచు ప్రార్థన చేసిన అనుభవం కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన బిడ్డలైనటువంటి మనము కూడా ఎలాగూ చేయాలంటే రోదన పడుచు ప్రార్థన చేసే విధంగా ఉండాలి. ఒక భక్తుడు, ఒక సేవకులు మంచి పాట రాశారు. ఏంటో తెలుసా? వీధులలో పసిపిల్లలు లేకుండను, మార్గములో యవనులు కానకుండను. వీధులలో పసిపిల్లలు లేకుండను, మార్గములో యవనులు కానకుండను. నాశనము చేయుటకై మరణమొచ్చెను, కిటికీల నెక్కెను. నాశనము చేయుటకై మరణమొచ్చెను, కిటికీల నెక్కెను. సంగమా రోదన చేయుమా, భారతదేశముకై విలపించుమా. క్రీస్తు సంగమా రోదన చేయుమా, భారతదేశముకై విలపించుమా. హల్లెలూయా. ఎలాగూ ప్రార్థన చేయాలంట? రోదనతో ప్రార్థన చేయాలంట. మనం ప్రార్థన మామూలుగా చేయటం రాదయ్య గారు, ఇంకా రోదంతో ఏం చేస్తాం? అంతే కదా? అవునా కాదా? ఏదన్నంటే ఇట్ట. హల్లెలూయా. ప్రార్థన ఎలాగూ చేయాలంటే
రోదనతో ప్రార్థన చేసే అనుభవం కావాలి. యేసు ప్రభు వారు ఆయన ఎలాగూ ప్రార్థన చేశాడంటే రోదనతో ప్రార్థన చేశాడంట. రోదన పడుచు ప్రార్థన చేశాడు. రోదన ఎవరు పడతారు చెప్పండి? రోదన అవునా కదా? బాధలో ఉన్నటువంటి వారు, వేదనలో ఉన్నటువంటి వారు, ఏదైనా పరిస్థితి తట్టుకోలేనటువంటి వారు ఏం చేస్తారు? రోధిస్తూ ఉంటారు. అయ్యో ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది, అయ్యో ఎందుకు నాకు ఈ శోధన ఏర్పడింది, ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది అనుకుంటూ రోదనతో ప్రార్థన చేసే విధంగా ఉంటారు. కాబట్టి మనము కూడా రోధించే విధంగా ఉండాలి. ప్రార్థనలో రోదన చేయాలి. రోదన చేస్తూ ప్రార్థన చేసే విధంగా ఉండాలి. ఇంకొక మాట కూడా చెప్పి నా మాటలు ముగిస్తాను. చూద్దాం, పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాటను చూద్దాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథములు తెరిచి పరిశుద్ధ గ్రంథములో నుండి ఆయన ప్రార్థన ఎలాగూ చేశాడంటే లూకాసు వార్త 9వ అధ్యాయం